Daily. Taste the Daily. నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రాజెక్టును అన్ని ఫోరంలలో వ్యతిరేకించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే వారం విచారణకు స్వయంగా హాజరవుతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం నల్లమల్ల వల్ల తమ వాటా తగ్గుతుందని తెలంగాణ తరపున అభిషేక్ సింగ్ సింఘ్వి వాదనలు వినిపించారు. తక్షణమే ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని కోరారు. ఇక ఎక్కడా ఏ ఉత్తర్వులు, తీర్పులు, ఉల్లంఘనలు ఈ ప్రాజెక్టులో లేవని ఏపీ తరపున ముకుల్ రోహత్గి వాదించారు. దీనిపై మధ్యవర్తిత్వంతో సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ ఈ రోజు వాదనలు ఇటు తెలంగాణ అదేవిధంగా ఏపీ ప్రభుత్వం తరఫున ఇరువురు న్యాయమూర్తి ముందట న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఈ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వము సుప్రీంకోర్టును కేసు వేసిన సంగతి తెలిసిందే. సో దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంత కీలకమైన కామెంట్ చేశారు. సో ప్రస్తుతం ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టులో నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి విచారణలో భాగంగా కొన్ని అభ్యంతరాలు తెలిపారు. సో ఏపీ ప్రభుత్వము తెలంగాణకు సంబంధించినటువంటి రావాల్సిన నీటి హక్కులను, నీటి వాటా, కృష్ణా జిల్లాలో రావాల్సినటువంటి నీటి వాటాను వాడుకోకుండా నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కడుతూ ఉంది. సో దానిపై తెలంగాణకు అభ్యంతరాలు ఉన్నాయి. ఒకవైపు అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వము ఏకపక్షంగా ఈ ప్రాజెక్టును కట్టాలని డిసైడ్ అవుతుంది. ఇది ముమ్మాటికి ఇది ఉల్లంఘన పాల్పడమే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముంగట ఇక్కడ వాదనలు వినిపించారు. అదే సందర్భంలో కమిటీ సంబంధించి ఒకవైపు రెండు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాలు నడుస్తా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో అనేక అంశాలు ఇటు ఏపీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా తమ వాదనలు వినిపించాయి. తమ యొక్క అనుమానాలు, సందేహాలు, అభ్యంతరాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో జలశక్తి ముందట ఉంచాయి. అయితే అప్పుడే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీ ఏర్పడిన తర్వాత దాంట్లో తెలంగాణ అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి కీలకమైన మంత్రులు అదేవిధంగా అధికారుల బృందంతో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి మొత్తంగా కూడా ఏ రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలు ఏంటివి, ఒకవేళ ప్రాజెక్టు కడితే ఎట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, నిజంగానే ఏదైనా ప్రాజెక్టును మిస్తే ఏపీ కానీ తెలంగాణ దానివల్ల ఆ మిగతా పక్కన ఉన్నటువంటి రాష్ట్రంపై ప్రభావం ఎంత వేరుకు పడుతూ ఉంది అనే అన్ని అంశాలపైన కులంకషంగా చర్చించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు కమిటీ ఏర్పాటు చేసి చర్చలు జరుపుతున్న క్రమంలోనే ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ఉందో అది చేపట్టడం, ప్రాజెక్టు నిర్మించాలని కూడా ఖచ్చితంగా ఇది ఉల్లంఘన కిందే అవుతుందని చెప్పేసి తెలంగాణ తరఫున న్యాయవాది అదే ఉన్నటువంటి కీలక ప్రస్తుతం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి తెలంగాణ నుంచే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి అభిషేక్ సింగ్ గాను తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. సో ఇప్పటికే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడే అనేకమైన ప్రాజెక్టులు కొంత ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలాంటి సందర్భంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే అన్యాయం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా ఈ జల వివాదాలు ఇంకా కొనసాగడం కరెక్ట్ కాదు. సో తొందరపడి ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ప్రాజెక్టు కట్టినా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలంగాణపై పడుతుంది. కాబట్టి తొందరపడి ప్రాజెక్టులు కట్టకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టులను ఏదైతే పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు నిలుపుదల చేసేట్టుగా మధ్యంతరంగా ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆ సింఘ్వి కోరపరుస్తుంది. అయితే దీనిపైన ఏదైతుందో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు కమిటీ ఏర్పాటు చేశారంటున్నారు. మీకు అభ్యంతరాలు ఉంటే కమిటీ ముందు ఉంచవచ్చు కదా. అయినప్పటికీ ఇలాంటి విషయాల్లో ఎంతవరకు సివిల్ సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఎంతవరకు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఉండగలుగుతుంది, సివిల్ సూట్ లో జోక్యం చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది, సుప్రీంకోర్టుకు ఉంటుందా అని కూడా సిజే ప్రశ్నించిన పరిస్థితి కనపడుతోంది. సో మొత్తంగా మాత్రం ఒకవైపేమో ఏపీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదన వినిపించారు. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన నివేదిక పైన అభ్యంతరాలు ఏంటి, ఒకవైపు ప్రాజెక్టు సంబంధించి తమ భౌగోళికంగా ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు కట్టుకుంటే దానివల్ల తెలంగాణకు వస్తున్న ఇబ్బంది ఏంటి, నష్టం ఏంటి అని చెప్పేసి కూడా ముకుల్ రోహిత్ కి వాదన వినిపించారు. అయితే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. దీంట్లో నేను కట్టుకోవాలని నా భూమిలో నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, పక్క వాళ్ళకున్న అభ్యంతరం ఏంటి అని చెప్పేసి కూడా
ముకుల్ రోహిత్ కి ఈ రోజు తమ వాదనలు వినిపించారు. అంటే ఇండైరెక్ట్ గా తెలంగాణకు సంబంధించి ఏపీ సంబంధించినటువంటి భూభాగంలో ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నప్పుడు దాని అభ్యంతరము ఏపీకి ఎందుకు తెలంగాణకు ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో ప్రాజెక్టు కడితేనే అక్కడ ఉన్న ప్రజలకు రైతులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాజెక్టు నిర్మించదలిచామని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. సో మొత్తంగా కూడా ఇరువైపులా ఇటు తెలంగాణ అదేవిధంగా ఏపీ రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏపీ తెలంగాణకు సంబంధించిన న్యాయవాదుల మొత్తం వాదనలు విన్న తర్వాత సిజే దీనికి సంబంధించి విచారణ నెక్స్ట్ 12వ తేదీకి వాయిదా వేశారు. మరొక వారం మళ్ళీ వచ్చే సోమవారం రోజు దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టు పైన మరొకసారి విచారణ చేపట్టే అవకాశం కనబడుతోంది. సో మొత్తంగా ఇటీవల కాలంలో ఒకవైపు తెలంగాణ ఏపీలో రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చాలా సున్నితమైన అంశం, సెన్సిటివ్ ఇష్యూ. ఒకవైపు రెండు రాష్ట్రాల మధ్య ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో రోజు రోజుకు విత్ ఇన్ ద స్టేట్ లోనే ఆయా రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు, ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణ చేసుకుంటారా. ఇప్పుడు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య కూడా ఈ యొక్క జలజగడం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సో దీని భవిష్యత్తులో ఎటు తీసుకునే అవకాశం కనబడుతుందో తెలుస్తుంది. ఎందుకంటే రోజు రోజుకు పరిస్థితులు మాత్రం కాస్త కఠినంగా ఇబ్బందికరంగా మారుతా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు దీంట్లో రాజకీయంతో ముడిపడి ఉండడంతో ఎక్కడ ఏమాత్రం వెనక్కి తగ్గినా ఖచ్చితంగా ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఆ యొక్క ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయంగా కూడా ఇది నష్టం కూర్చే అవకాశం కాబట్టి దీన్ని అన్ని ఇటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అత్యంత సీరియస్ గా తీసుకొని దీనిపైన ఈ కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటున్నాయి. సో మొత్తానికైతే ప్రస్తుతానికి ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణలోని ఏపీ పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇటు తెలంగాణలోనే అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతుండగా ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ విషయంలో ఏపీ తెలంగాణ మధ్య కూడా ఒక జల రగడకు సిద్ధమైందని చెప్పవచ్చు. సో అల్టిమేట్ గా మళ్ళీ వచ్చే సోమవారం ఈ యొక్క విషయంలో ఏం చెప్పబోతోంది సుప్రీంకోర్టు, నిజంగా ఎంతవరకు ఈ యొక్క విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోగలుగుతుంది, అది ఒకవేళ జోక్యం చేసుకుంటే విచారణ సందర్భంగా ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రాజెక్టును అన్ని ఫోరంలలో వ్యతిరేకించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే వారం విచారణకు స్వయంగా హాజరవుతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం నల్లమల్ల వల్ల తమ వాటా తగ్గుతుందని తెలంగాణ తరపున అభిషేక్ సింగ్ సింఘ్వి వాదనలు వినిపించారు. తక్షణమే ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని కోరారు. ఎక్కడ ఏ ఉత్తర్వులు, తీర్పులు, ఉల్లంఘనలు ఈ ప్రాజెక్టులో లేవని ఏపీ తరపున ముకుల్ రోహత్ కి వాదించారు. దీనిపై మధ్యవర్తిత్వంతో సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. రాధాకృష్ణ, అయితే ప్రాజెక్టులపై అసెంబ్లీలో అబద్దాలు చెప్పారు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి?
దీనికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి గత 3-4 రోజులుగా కూడా ఒకవైపు అసెంబ్లీలో మరోవైపు బయట కూడా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. రీసెంట్ గా కూడా చూసాం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కృష్ణా గోదావరి జలాలు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు పూర్తి స్థాయిలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ అనేక అంశాలపై చర్చించారు. సో అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆలస్యం కావడం, అదేవిధంగా ప్రాజెక్టులో అనేక అవినీతి జరగడం, అవన్నీ విషయాలపైన అక్కడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క ఏవైతే అనుమతులు కావచ్చు నీటి కేటాయింపుల విషయంలో కూడా కొంత ఆ ఏపీకి లబ్ధి చేకూర్చేలా గత ప్రభుత్వం ప్రవర్తించింది, నిర్ణయాలు తీసుకుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పైన ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి తాజాగా కూడా ఆ బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా కాసేపట్లో ఆ స్పీకర్ ను గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కలిసే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే అసెంబ్లీలో నిండు శాసనసభలో మొత్తంగా కూడా రాష్ట్ర ప్రజలను సభను తప్పుదోవ పట్టించేలా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా తప్పుడుగా అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు అదేవిధంగా అబద్ధాలను శాసనసభలో వల్లవించారు. సో ఖచ్చితంగా ఇది హరీష్ రావును కేసీఆర్ టార్గెట్ గా చేసుకుని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇదంతా కూడా తప్పుల తడక. సో అసెంబ్లీలో మాట్లాడింది సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది తప్పు అని చెప్పేసి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఆ స్పీకర్ కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రిజిస్ట్రేషన్ సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.